అసలు తెలంగాణ సమాజంలో జీవించే హక్కే చంద్రశేఖరరావుకు లేదు. ఈ సమాజంలో ఉన్న ప్రజల అందరి లెక్క కట్టి అధికారికంగా ప్రభుత్వం చేసిన లెక్క ఇది. ఇది ప్రైవేట్ గా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యక్తులుగా చేసిన లెక్క కాదు. ఇది ప్రభుత్వం లెక్క, అధికారిక లెక్క. ఈ రోజు లెక్క పక్కాగా ఉండాలని ఇల్లు తిరిగి ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్రోలర్ ను పెట్టి రోజుకి 8 నుంచి 10 కుటుంబాల లెక్కనే తేల్చి ఈ రోజు స్పష్టంగా 3,54,00,000 పైచిలకు ఈ రోజు లెక్క తేల్చినాం. వీళ్ళందరూ వాళ్ళ సమాచారాన్ని ఇచ్చినోళ్ళు, వాళ్ళందరూ జనజీవన స్రవంతిలో ఉన్నోళ్ళు. ఇప్పుడు 16 లక్షల పైగా జనాభా జనజీవన స్రవంతిలో లేరు. అందులో ముందు వరుసలో చంద్రశేఖరరావు, ఆ తర్వాత తారక రామారావు, ఆ తర్వాత హరీష్ రావు, ఆ తర్వాత పోచంపల్లి నిన్నమన్న గ్యాంబ్లింగ్ చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గ్యాంబ్లర్స్ అందరూ అందులోనే ఉన్నారు. ఈ గ్యాంబ్లర్స్ కి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ లెక్క తెలుస్తుంది. వాళ్ళ లెక్క తెలిస్తే పోయిన మంత్రివర్గంలో 4 ఆయింటోళ్ళు ఎట్లున్నారని మీరంతా మా బలైన వర్గాల సోదరులు అడుగుతారు, కడుగుతారు, వంగబెట్టి దంచుతారని లెక్క తెలియదని కుట్ర చేస్తుండ్రు. ఇక మా దాంట్లో మా అమాయక సోదరులు 75 ఏళ్ల తర్వాత ఒక లెక్క పక్కాగా మనం చేస్తే దాన్ని అర్థం చేసుకోకుండా ఈ లెక్క తప్పు అని అంటారు. ఈ లెక్క తప్పు అంటే మళ్ళీ మొదటికి వస్తుంది. అంటే ఇక మీ జీవితంలో ఈ లెక్క రావద్దని చంద్రశేఖరరావు ఏదైతే కుట్ర చేస్తుండో మీరు కూడా తెలియకుండానే ఆ కుట్రకు సహకరిస్తారు.